నమస్కారం. అమరావతి రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాజధాని నడిబొడ్డున నిర్మిస్తున్న అత్యంత కీలకమైన N9 నార్త్ సౌత్ 9 రోడ్డు నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమరావతి మాస్టర్ ప్లాన్లో N9 రోడ్డు ఒక ప్రధానమైన అంతర్గత రహదారి. ఇది ఉద్దండరాయునిపాలెం నుండి నిడమర్రు వరకు సుమారు 13 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యాసంస్థలను అనుసంధానించడంలో ఈ రోడ్డు ఎంతో కీలకం కానుంది. ఈ రోడ్డు కేవలం రాకపోకలకే కాదు, అత్యాధునిక సాంకేతికతకు నిదర్శనం. దీని వెడల్పు 50 మీటర్లు. ఇందులో సాధారణ వాహనాల కోసం 4 ప్రధాన లేన్లతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ లేన్లను కూడా నిర్మిస్తున్నారు. ఇక మరో విశేషమేమిటంటే, రోడ్డు కిందనే డ్రైనేజీ, వాటర్ పైప్లైన్లు, విద్యుత్ మరియు ఇంటర్నెట్ కేబుల్స్ కోసం ప్రత్యేకంగా యుటిలిటీ డక్ట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రిపేర్ల కోసం రోడ్లను తవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పరిస్థితి ఒకసారి చూస్తే, గతంలో ఆగిపోయిన ఈ పనులు ప్రభుత్వం మళ్లీ వేగవంతం చేసింది. 2026 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో CRDA నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం క్యారేజ్వే పనులు, వంతెనల నిర్మాణం మరియు పచ్చదనం పెంచే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం నుంచి ప్రారంభమై సీడ్ యాక్సెస్ రోడ్డు దాటుకుంటూ ఫైనాన్స్ సిటీ, వెలగపూడి సచివాలయం వెనక నుంచి VIT, SRM, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, E-12, 13, 14 రోడ్లను టచ్ చేస్తూ నిడమర్రు వరకు మొత్తం 13.17 కిలోమీటర్ల మేర 6 వరుసలో N9 రహదారి నిర్మాణం జరుగుతుంది. N9 రోడ్ సైడ్లో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ కూడా వస్తుంది. ప్రస్తుతం VIT యూనివర్సిటీ సమీపంలో ఒకవైపు తారువేస్తున్న N9 రహదారి నిర్మాణం కొనసాగుతోంది. ఈ N9 రోడ్డు అందుబాటులోకి వస్తే అమరావతిలో ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా రాజధాని రూపురేఖలే మారిపోతాయి. మరిన్ని అమరావతి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.